మోహన్ బాబు గారి చిన్న కొడుకుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఓ మంచి గుర్తింపుని సంపాదించుకున్నాడు మంచు మనోజ్. ఇక మంచు మనోజ్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే తన చిన్ననాటి స్నేహితురాల్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు 2015లో. వీరి ఇద్దరు కూడా మనస్పర్ధల కారణంగా 2019లో విడాకులు తీసుకున్నారు. విడాకులు అయిన 4 సంవత్సరాల తర్వాత మనోజ్ గత ఏడాది మార్చిలో భూమా మౌనికను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ వివాహాన్ని వారి ఇంట్లో కొద్దిమంది బంధుమిత్రులు మరియు వారి అక్క మంచు లక్ష్మి సమక్షంలో నిర్వహించారు. మౌనికకు కూడా ఇది రెండో వివాహం కావడమో ఆమెకు భైరవ్ అనే కొడుకు ఉండటం విశేషం. అయితే రీసెంట్గానే ఈ కపుల్ పేరెంట్స్గా ప్రమోట్ అయ్యారు. ఈ ఏప్రిల్లో మౌనిక 12 ఆడబిడ్డకు జన్మనిచ్చింది. మౌనిక డెలివరీ టైంలో అన్ని దగ్గరుండి చూసుకున్న మంచు లక్ష్మి ఈ గుడ్ న్యూస్ని ఫ్యాన్స్తో షేర్ చేసుకున్నారు. రీసెంట్గానే పాపకు బారసాల నిర్వహించి నామకరణాన్ని చేశారు. ఈ బారసాల మంచు మోహన్ బాబు గారి చేతుల మీదుగా జరిగిన కొన్ని ఫొటోస్ బయటకు వచ్చాయి. పాప పేరు దేవసేన శోభగా తెలియజేశారు. మొదటిసారిగా ఈ పాప ఫేస్ని రివీల్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు మంచు మనోజ్. మీ అందరి ఆశీస్సులతో మా బిడ్డ దేవసేన శోభ ఎంఎంను మీకు పరిచయం చేస్తున్నాము. ఇప్పటికే ఎంఎం పులి ముద్దు పేరు ద్వారా మా అమ్మాయి మీ అందరికీ బాగా తెలుసు. దేవుళ్ళ పేరు అలాగే స్వర్గస్థులైన మా అత్తగారి పేరు మీదుగా పాప పేరు పెట్టినట్టు తెలియజేశారు మంచు మనోజ్.